ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం టీడీపీ అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ కు గ్రామాల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సంతకవిటి మండలంలోని వివిధ గ్రామాల్లో మురళి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని కొండ్రు మురళీమోహన్ విమర్శించారు. సంక్షేమ పథకాల పేరిట ప్రజలను వైసీపీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇక చంద్రబాబు పాలన కోసం ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారంటున్న రాజాం టీడీపీ అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కూటమి అభ్యర్థులు ప్రచారాన్ని స్పీడ్ పెంచారు. ప్రధానంగా రాజాం నియోజకవర్గంలో మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. సంతకవిటి మండలంలో ఆయన చేస్తున్నటువంటి ప్రచారానికి విశేషమైనటువంటి స్పందన కనిపిస్తుంది. గ్రామాల్లో పెద్ద ఎత్తున మహిళలు అదేవిధంగా రైతులు ఎదురుగా వచ్చి స్వాగతం పలుకుతున్నారు. ఈసారి టీడీపీ జెండా ఎగురవేయటం ఖాయమనేటటువంటి ఒక ధీమాను మురళితో పాటు ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు రాజాం టీడీపీ అభ్యర్థి కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి కొండ్రు మురళీమోహన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా గ్రామాల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. దాదాపుగా 15-20 రోజుల నుంచి గ్రామాల్లో చుట్టుముడుతున్నటువంటి పరిస్థితి ప్రజల నుంచి ఏ రకంగా ఉంది? స్పందన ఎలా కనిపిస్తుంది? స్పందన చాలా చక్కగా ఉంది. మే 13 ఎప్పుడు ఎలక్షన్స్ అవుతాయా, ఎప్పుడు జగన్మోహన్ దించాలనేది ఆతృతగా ఉన్నారు అన్ని వర్గాలు. రైతులకు సంబంధించిన వారి బాధలు చెప్తే చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడ సాగునీటికి సంబంధించి కనీసం ₹1 కూడా మెయింటెనెన్స్ ఇవ్వక టైల్ ల్యాండ్స్ నీరు వచ్చే పరిస్థితి లేదు. మడ్డు వలస వాటర్ని వారికి సంబంధించిన వైసీపీ సంబంధించిన నాయకులు అయితేనేమి వారి ఫాలోవర్స్ మొత్తం వాటర్ని కూడా వేస్ట్ చేసి టోటల్గా అక్కడ రెండో పంట లేకుండా చేసే పరిస్థితి ఈ నియోజకవర్గంలో కల్పించారు. అదేవిధంగా మరి మహిళలు ఈరోజు రేట్లు విపరీతంగా పెరగడం వల్ల వారి పరిస్థితి చాలా ఇబ్బందికర పరిస్థితి. వంటింట్లోకి వెళ్తే వారికి కళ్ళంట రక్తం వచ్చే పరిస్థితి కనబడుతుంది. ఈరోజు పప్పు, ఉప్పు, నూనె అన్ని రేట్లు పెరిగాయి. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ నమ్మి ఓటేశారు. ఈరోజు వారు పూర్తిగా మునిగిపోయే పరిస్థితి, వారి జీవితాల్లో చీకటి వచ్చే పరిస్థితి. ఈరోజు ఎస్సీస్ చూసుకుంటే 27 పథకాలు తీసివేయడం జరిగింది. వారికి సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించిన అన్ని స్కీమ్స్ కూడా తీసుకువెళ్ళింది. చివరికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఉన్న విదేశీ విద్య కూడా ఈయనేదో పెద్ద తెలివైన వాళ్ళలాగా, ఈయనేదో పెద్ద ప్రొఫెసర్ లాగా ఈయన పేరు పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్, ల్యాండ్ పర్చేజ్ స్కీమ్, ఇలాంటివి చాలా మంచి స్కీమ్స్ అన్ని 27 పథకాలు మన చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఇన్నోవా లాంటి మంచి వెహికల్స్ ఇవ్వడం జరిగింది. ల్యాండ్ పర్చేజ్ స్కీమ్లో చాలా భూమి కొని ఇవ్వడం జరిగింది. ఇలా చూసుకుంటే అన్ని విధాల వారికి సంబంధించి 12,000 ఎకరాలు కూడా ఇల్లుల కోసం అని చెప్పి డీ పట్టా భూములు లాక్కోవడం జరిగింది. ఇదే విధంగా ఎస్టీస్కి అదేవిధంగా మైనార్టీస్ అదేవిధంగా జరిగింది. ముఖ్యంగా బీసీలకు సంబంధించి అయితే 30 పథకాలు తీసుకుంది. సప్లాన్, బీసీ సప్లాన్, అలాగే ఎస్సీ సప్లాన్ డైవర్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రజలందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని ఆలోచన ఉన్నారు. రేపు 13వ తారీఖున మీకు గట్టి సమాధానమే కాదు, మీకు సింగిల్ డిజిట్ గ్యారంటీకి చెప్పగలను. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికైతే వస్తున్నటువంటి స్పందన చూస్తే ఈసారి ఈ ఎన్నికలలో వైసీపీ సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుంది అనేటటువంటి విమర్శను కొండ్రు మురళీమోహన్ చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం నేతృత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం ఖాయమనేటటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రాజాం నియోజకవర్గంలో టీడీపీ భారీ మెజారిటీతో గెలుపొందుతుంది అనేటటువంటి ధీమాను మురళి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాకుళం నుంచి.